స్టాక్ ఎందుకు పెరగాలి అని చెప్పి మనకు ఫస్ట్ అర్థం కావాలి. ఆ క్లారిటీతో మనం ట్రేడ్ చేసామనుకోండి, మనం ట్రాప్స్లో పడడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వీడియో 207. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో రకరకాల ట్రాప్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కదా, వాటి నుంచి మనం తప్పించుకోవడానికి మనకి 3 లెవెల్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది. మైనర్ లెవెల్, మేజర్ లెవెల్ అండ్ అలాగే గ్లోబల్ లెవెల్ అని చెప్పి మనం నేర్చుకున్నాం. సో ఈ 3 లెవెల్స్ ఆఫ్ అనాలిసిస్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా ఒక స్టాక్ను ఐడెంటిఫై చేసుకునేటప్పుడు మైనర్ లెవెల్లో ఐడెంటిఫై చేస్తాం. ఆ మైనర్ లెవెల్లో ఏం చేస్తాం, మనకి స్టాక్ ప్రైస్ పెరుగుతుందా లేదా అనేది చూస్తాం. ఇక్కడ నాకు ఒక వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వచ్చింది అండ్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి కింద ఒకసారి వాల్యూమ్ చూస్తాం. ఒకవేళ యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ కనుక రికార్డ్ చేసింది అని అనుకోండి, సో మైనర్ లెవెల్లో ఈ స్టాక్ అనేది బాగుంది అని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం మైనర్ లెవెల్లో ఇది ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇచ్చింది అని అనుకుంటాం. దాని తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ మనం మేజర్ లెవెల్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి డే 1 రోజున ఒక స్టాక్ ప్రైస్ గ్రీన్ కలర్ క్యాండిల్లో కనిపించి మంచి వాల్యూమ్ రికార్డ్ చేసిన తర్వాత డే 2 అండ్ దాని యొక్క వాల్యూమ్ అండ్ డే 3 అండ్ దాని యొక్క వాల్యూమ్ అబ్జర్వ్ చేసి స్టాక్లో డే 1 నుంచి డే 3 దాకా స్టాక్ ప్రైస్ పెరుగుతూనే ఉంది, అట్ ది సేమ్ టైం వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మల్టిపుల్ క్యాండిల్ స్టిక్స్ చూస్తూ ఉన్నాం మేజర్ లెవెల్లో. అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే మేజర్ లెవెల్ దాకా తెలిసిన తర్వాత వెళ్ళి ట్రేడ్ చేసేస్తూ ఉంటారు. అయితే ఇదే మిస్టేక్ వైకాఫ్ కూడా చేశాడనమాట. సో వైకాఫ్ చాలాసార్లు ఇలాగా స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అండ్ అలాగే వాల్యూమ్ కూడా పెరుగుతుంది అని చెప్పి చాలాసార్లు మార్కెట్ని టైం చేసి బై చేయడానికి ట్రై చేశాడు. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా చాలాసార్లు వద్దనుకున్నా సరే ట్రాప్స్లో ఇరుక్కుపోయాడనమాట. సో మరి ట్రాప్స్లో ఇరుక్కుపోకుండా ఉండడం కోసం తను సైకలాజికల్గా దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు మార్కెట్ని. సో తను ఏమనుకున్నాడంటే మార్కెట్ అనేది ఆయిల్ ట్యాంకర్ రెడీ టు బ్లాస్ట్ అని అనుకుంటాం మనం మార్కెట్ని చూసి, కానీ యాక్చువల్గా అది బ్లాస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టచ్చు. ఈ చాలా టైంలో ఏమవుతుంది, బాగా ఎండకో లేకపోతే హెవీ హీట్కో ఏమవుతుందంటే ఆయిల్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో మనకు అసలు ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో అనేది తెలియదు. కాకపోతే మనం మార్కెట్ని టైం చేసి ఇప్పుడు బ్లాస్ట్ అయిపోతుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. అదే మనం చేసే మిస్టేక్. మనకి ఎప్పుడు కూడా ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. మనకు జస్ట్ స్టాక్ ప్రైస్ పెరుగుతుందని తెలుసు లేదా పడుతుందని తెలుసు, కానీ ఎప్పుడు పెరుగుతుంది అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ మనం తెలుసుకోవడానికి ట్రై చేయాలి. సో ఒక పర్టికులర్ స్టాక్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది, ఎప్పుడు చాలా బాగా పెరుగుతుంది అని తెలుసుకోవడం కోసం వైకాఫ్ ఒక రూల్ని కనిపెట్టాడనమాట. సో తను రాసుకున్న వైకాఫ్ యొక్క సెకండ్ లాలో మనకు ఆ రూల్ అర్థమవుతుంది. సో ఈ వైకాఫ్ సెకండ్ లా ఏం చెప్తుంది అని అంటే, ఇట్ ఈస్ ఎ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఒక స్టాక్ ప్రైస్ పెరగాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక కాజ్ ఉంటుందన్నమాట. సో అంటే ఇక్కడ కాజ్ని మనం తెలుగులో ఇక్కడ రాసి చూపిస్తున్నాను. మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ స్టాక్ ఎందుకు పెరగాలి అని చెప్పి మనకు ఫస్ట్ అర్థం కావాలి. ఓకే, ఈ స్టాక్ ఎందుకు పెరగాలి, మనం ఏదో కొనాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనే స్టాక్ని కొనాలనుకుంటున్నాం. టీసీఎస్ ఎందుకు పెరగాలి, దీనికి గనక ఆన్సర్ దొరికిందంటే మనం ట్రేడ్ చేసేసేయచ్చు. సో ఎందుకు పెరగాలి అన్నదానికి మనకి రీజనింగ్ కోసం కొంచెం ఇన్ డెప్త్ అనాలిసిస్లోకి వెళ్ళాలి. అండ్ అలాగే మనం ఎప్పుడైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నామో ఒక కాజ్ కోసం వెతకాలి. అండ్ ఈ కాజ్ కూడా ఎంత స్ట్రాంగ్ కాజ్ అయితే అంత మంచిది. సో మరి స్ట్రాంగ్ కాజ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో అసలు మనం ట్రేడింగ్ చేయాలంటే స్ట్రాంగ్ కాజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పర్టికులర్ ప్లేస్లో వాటర్ ఉంది, స్టిల్ వాటర్ ఉంది, అంటే ఎలాంటి మూమెంట్ లేకుండా వాటర్ అక్కడ ఉంది. నేను దాంట్లో ఒక రిప్పుల్ ఎఫెక్ట్ తీసుకురావాలి అని అనుకుంటున్నాను. సో రిప్పుల్ ఎఫెక్ట్ తీసుకురావాలి అని అనుకున్నప్పుడు నేను 3 స్టోన్స్ని ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను. లెటసే ఇది నా ఫస్ట్ స్టోన్ అనుకుందాం, అండ్ ఇక్కడ నా సెకండ్ స్టోన్ ఉందనుకుందాం, అండ్ ఇక్కడ నా థర్డ్ స్టోన్ ఉందనుకుందాం. సో ఫస్ట్ స్టోన్కి చాలా ఎక్కువ హైట్ ఉంది, అండ్ సెకండ్ స్టోన్కి కొంచెమే హైట్ ఉంది, అండ్ థర్డ్ స్టోన్కి ఇంకొంచెమే హైట్ ఉంది. సో ఏ స్టోన్ మనకి వాటర్లో డ్రాప్ అవుతే పెద్ద రిపుల్స్ వస్తాయి అంటే, మనకి మార్కెట్లో ఏదైనా ఒక పెద్ద రీజన్ వచ్చిందనుకోండి, పెద్ద మూమెంట్స్ ఉంటాయి. చిన్న రీజన్ వస్తే చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏమవుతుంది, యూజువల్గా ఏదైతే ఎక్కువ హైట్ నుంచి పడేస్తామో దానికి ఎక్కువ రిపల్స్ వస్తాయి. అదే తక్కువ హైట్ నుంచి పడేస్తే మనకి తక్కువ రిపుల్స్ వస్తాయి. అందుకనే కాజ్ అనేది చాలా పెద్దగా ఉండాలి, అప్పుడే మనకి ఎఫెక్ట్ కూడా పెద్దగా ఉంటుంది. మనం కష్టపడి ట్రేడ్ చేయడం కోసం పెద్ద పెద్ద అనాలిసిస్ని నేర్చుకొని మనకి స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అనుకున్నప్పుడు 20% పెరిగే స్టాక్ కోసం చూడాలి, కానీ 2%, 3% పెరిగే స్టాక్స్ కోసం చూడొద్దు అనేదే వైకాఫ్ యొక్క లాజిక్ అనమాట. సో అందుకనే తన యొక్క కాజ్ వర్సెస్ ఎఫెక్ట్లో మనం ఎప్పుడైనా సరే చాలా బిగ్ కాజ్ కోసం వెతకాలి. ఎప్పుడైతే మనకి బిగ్ కాజ్ దొరుకుతుందో అలాంటప్పుడే మనకి బిగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కష్టపడి స్టాక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి మనకి పెద్ద పెద్ద ప్రాఫిట్స్ రావాలి అని అనుకుంటే పెద్ద రీజన్ కావాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రీజన్నే ఇక్కడ కాజ్ అనుకుంటున్నాడు అనమాట. సో ఈ కాజ్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి జనరల్గా డైలీ చార్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మేజర్ లెవెల్లో మనం ఏం చేస్తున్నాం, మల్టిపుల్ డేస్ ఇలా మనం చూస్తున్నాం. సో మల్టిపుల్ డేస్ స్టాక్ ప్రైస్ పెరగడంతో పాటు వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి మనకి బుల్లిష్ కన్ఫర్మేషన్ వచ్చింది అని అనుకుంటున్నాం. కానీ కాజ్ ఏంటి,
అంటే ఇంకా పెద్ద కాజ్ కావాలి మనకి. సో, డైలీ చార్ట్స్ సరిపోవు. ఇంకా పెద్దగా కావాలి అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా వెతకాలి దేనికో ఒక దానికోసం. అది ఫండమెంటల్ రీజనా? లేకపోతే టెక్నికల్ రీజనా? బట్ ఎనీహౌ వెతకాలి. సో, ఆ కాజ్‌ని వెతికే ప్రాసెస్‌లో మనకి ఫండమెంటల్ లేదా న్యూస్ బేస్డ్ కాకుండా ఇంకొక బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏంటి అంటే, ఈ కాజ్ అనేది ఒక్క రోజులో ఫార్మ్ అవ్వదు. మల్టిపుల్ డేస్ లేదా మల్టిపుల్ వీక్స్ లేదా మల్టిపుల్ మంత్స్ పడతది. మల్టిపుల్ వీక్స్ అండ్ మంత్స్ పాటు ఒక స్టాక్ గనక కన్సాలిడేట్ అవుతూ లేకపోతే అప్ ట్రెండ్‌లో ఉంటూ ఇలాంటి ఒక బిగ్ కాజ్ క్రియేట్ చేస్తుందో అలాంటి స్టాక్స్ మనకి చాలా మంచి రీజనింగ్ ఇస్తాయన్నమాట. అందుకనే ఈ బిగ్ కాజ్ కోసం మనం వెతికేటప్పుడు బిగ్గర్ టైమ్ ఫ్రేమ్స్‌లో వెతకాలి. అంటే డైలీ చార్ట్స్ కాకుండా మనం ఏం చేయాలి అనంటే వీక్లీ చార్ట్స్ కానీ లేకపోతే మంత్లీ చార్ట్స్ గాని చూస్తే మనకు ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతుందా? పడుతుందా? చాలా బాగా పెరుగుతుందా? లేకపోతే చాలా బాగా పడుతుందా? అనే క్లారిఫికేషన్ వస్తదనమాట. సో, దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. లెట్ అస్ సే నేను ఇక్కడ ఐసీఐసీఐ బ్యాంక్ యొక్క చార్ట్ తీసుకున్నాను. ఈ చార్ట్‌లో నాకు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ట్రెండ్ లైన్ నాకు ఇలా బ్రేక్అవుట్ అయ్యి పైకెళ్ళింది. సో, బ్రేక్అవుట్ అయ్యి పైకెళ్ళినప్పుడు స్టాక్ ప్రైస్ ఇక్కడ దాకా పెరిగింది యాక్చువల్‌గా. కానీ ఇక్కడ ఒక చిన్న ట్రాప్ అనేది క్రియేట్ అయింది. జస్ట్ కొన్ని రోజులు ఎక్కడైతే మనం కొన్నామో కొన్న దగ్గరే కొంచెం పైకెళ్ళి మళ్ళీ కిందకొచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళిపోయింది. అయితే ఇది మనకి డైలీ చార్ట్‌లో చూస్తే మనకి ఇంత ఫ్యూచర్ ఉంది అని చెప్పి మనకు అర్థం కాదు. బట్ ఇక్కడ నేను అంతకుముందు ఏదైతే సైడ్‌వేస్ మూవ్‌మెంట్ వచ్చిందో, ఈ మూవ్‌మెంట్ అంతా పైకి తీసుకెళ్ళడానికే. జస్ట్ ఇక్కడ కొన్ని రోజులు ఆగిందంతే. ఈ పైకి తీసుకెళ్లే మూవ్‌మెంట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది ఇక్కడ. ఎక్కడ మనకి ఈ ప్లేస్‌లో బ్రేక్అవుట్ వచ్చింది కదా! బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఇంత పైకి తీసుకెళ్తది అని అర్థం అవ్వడం కోసం మనకి ఆ టైంలో అంటే ఈ టైంలో మనకి ఇక్కడ డైలీ చార్ట్‌లో ఇవన్నీ తెలీదు. బట్ వీక్లీ చార్ట్‌లోకి వెళ్తున్నాను నేను ఇక్కడ. వీక్లీ చార్ట్‌లోకి వెళ్తే నాకు క్లియర్‌గా క్యాండిల్‌స్టిక్స్ ఇలా ఒక రెసిస్టెన్స్ ఫార్మ్ అయ్యి ఇక్కడ బ్రేక్ అయినట్టుగా కనపడుతుంది. అండ్ ఈ బ్రేక్ అయినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ పెరుగుతూ ఉన్నాయి. అంటే వీక్లీ చార్ట్స్‌లో కూడా ట్రెండ్ అనేది క్లియర్‌గా బయింగ్ సెంటిమెంట్ చూపిస్తుంది. సో, బయింగ్ కన్ఫర్మేషన్ చూపిస్తుంది. కాబట్టి స్టాక్ ప్రైస్ పెరుగుతది అని చెప్పి వీక్లీ చార్ట్స్‌లో కూడా మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే మంత్లీ చార్ట్స్‌లో అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ అక్కడ అంతకు ముందు కూడా ఒక కంటిన్యూయస్ అప్ ట్రెండ్ ఉంది. కంటిన్యూయస్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఇలాగా నారో స్ప్రెడ్స్ కదా ఇవి మనకి. మనం వీడియో 201, 202లో ఏం నేర్చుకున్నాం? నారో స్ప్రెడ్స్ వచ్చినప్పుడు యావరేజ్ వాల్యూమ్ కంటే తక్కువ వాల్యూమ్ రికార్డ్ చేస్తుంది అని అంటే ట్రెండ్ కంటిన్యూషన్ ఉంటుంది అని నేర్చుకున్నాం. సో, ఆల్రెడీ అప్ ట్రెండ్ ఉంది. కాబట్టి అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందనే మన రూల్స్, మన ఫార్ములాస్ చెప్తున్నాయి. మనం ఇప్పటిదాకా వైకాఫ్ యొక్క వాల్యూమ్ బేస్డ్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అందులో నేర్చుకున్న దాంట్లో మనకు ఒకవేళ ఒక నారో స్ప్రెడ్ వచ్చేసి యావరేజ్ వాల్యూమ్ కంటే హయ్యర్ వాల్యూమ్ కనుక రికార్డ్ చేస్తే అలాంటప్పుడు అది ట్రాప్ అయ్యి రివర్స్ అవ్వచ్చు అని అనుకున్నాము. వేరాజ్ అదే నారో స్ప్రెడ్ వచ్చి యావరేజ్ వాల్యూమ్ కంటే తక్కువ వాల్యూమ్ లేదా డిక్రీజింగ్ వాల్యూమ్ వస్తే అది ట్రెండ్ కంటిన్యూషన్ అని అనుకున్నాం. సో, మనకి మంత్లీ చార్ట్స్ ట్రెండ్ కంటిన్యూషన్ చెప్తున్నాయి. వీక్లీ చార్ట్స్ ట్రెండ్ కంటిన్యూషన్ చెప్తున్నాయి. డైలీ చార్ట్స్‌లో బ్రేక్అవుట్ కనపడుతుంది. కాబట్టి నాకు ఇలాగా బిగ్ కాజ్ కనిపించడం వల్ల బిగ్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి ఐసీఐసీఐ బ్యాంక్‌ని మనం ఎప్పుడైతే డైలీ చార్ట్స్‌లో బ్రేక్అవుట్ అయిందో అప్పుడు మనం బై చేయొచ్చు అని కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు అనమాట. సో, ఇలా మనం ట్రేడ్ చేసేటప్పుడు బిగ్గర్ కాజ్ కోసం వెతకాలి. ఆ బిగ్గర్ కాజ్‌ని మనం ఎలా వెతుకుతున్నాం? కేవలం డైలీ చార్ట్స్ చూస్తే సరిపోదు. వీక్లీ అండ్ మంత్లీ చార్ట్స్ కూడా చూస్తే మనకి ఇది టెంపరరీ ట్రెండా? లేకపోతే పర్మనెంట్ ట్రెండా? లేదా చాలా కాలం పాటు ఇది కంటిన్యూ అవుతుందా? అనే క్లారిటీ వస్తది. ఆ క్లారిటీతో మనం ట్రేడ్ చేసామనుకోండి, మనం ట్రాప్స్‌లో పడడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడితో అయిపోయిందా? ఇక్కడ నుంచి మనం ట్రేడ్ చేసేసేయచ్చా మన ఓన్‌గా అంటే లేదు. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఉంది. సో, నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటాము అనంటే ఒక బిగ్ కాజ్ కోసం వెతికేటప్పుడు ఆ కాజ్ అనేది ఎక్కడొచ్చింది అనేది నేర్చుకుంటాం. ఆ ఎక్కడ అనే దానికోసం ఈ మైనర్ లెవెల్, మేజర్ లెవెలే కాకుండా గ్లోబల్ లెవెల్‌లో మనం నేర్చుకోవాలి. ఇప్పటిదాకా మైనర్ లెవెల్‌లో కేవలం 1-2% మన నాలెడ్జ్ ఉంటది. 10-20% మేజర్ లెవెల్‌లో ఉంటది. 70-80% మన నాలెడ్జ్‌ని డెవలప్ చేసుకోవాలి అంటే గ్లోబల్ లెవెల్‌లో చూడాలి. సో, గ్లోబల్ లెవెల్‌లో చూడడానికి మన ఫ్యూచర్ వీడియోస్‌లో రెసిస్టెన్సెస్ అండ్ సపోర్ట్స్ గురించి, అక్యుములేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి, సప్లై అండ్ డిమాండ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆ పాయింట్స్‌ని నేర్చుకొని ఈ పాయింట్స్‌ని తీసుకెళ్ళి అక్కడ కంబైన్ చేసాము అని అనుకోండి, అలాంటప్పుడు మనం ట్రాప్స్‌లో లేకుండా హ్యాపీగా మనకి ఎక్కడైతే మంచి మంచి ట్రేడ్స్ వస్తున్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకొని ట్రేడ్ చేయగలుగుతాం. ఈ వీడియోలో మీరు ఇప్పటిదాకా నేర్చుకున్నది చాలా చిన్న విషయం. బట్ ఇలాంటి ఎన్నో విషయాలన్నీ కలిపితేనే మనం టెక్నికల్ అనాలిసిస్‌ని ప్రాపర్‌గా నేర్చుకోగలుగుతాం. సో, మీరు ఫ్రీగా టెక్నికల్ అనాలిసిస్ పూర్తిగా నేర్చుకోవాలి అని అనుకుంటే తెలుగు స్టాక్ ఛానల్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మీకు ఈ లోగోతో మన ఛానల్ కనపడుతుంది. సో, మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి
టెక్నికల్ అనాలిసిస్ ఫర్ బిగినర్స్ అనే ప్లేలిస్ట్లో గనక మీరు వెళ్తే నా ప్రీవియస్ వీడియోస్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అని ఒక ఆర్డర్లో ఉన్నాయి. అండ్ అలాగే నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేయబోయే వీడియోస్ వీడియో 1, వీడియో 2, వీడియో 3 అని చెప్పి ఒక ఆర్డర్లో వస్తాయి. కాకపోతే యూట్యూబ్లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు ఇంకొక థంబ్నెయిల్ కనిపిస్తే అటువైపు డైవర్ట్ అయిపోతూ ఉంటాం. అలా డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని అందులో తెలుగు స్టాక్ ఛానల్ చెప్పి టైప్ చేశారనుకోండి, అగైన్ మన లోగోతో తెలుగు స్టాక్ ఛానల్ యొక్క యాప్ కనపడుతుంది. సో ఈ యాప్ ని మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే అది మీకు ఫ్రీగానే ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఈ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు ఈ వీడియోస్ చూడడానికి కుదురుతుంది. సో వన్స్ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన కనపడుతున్న ఆ 3 డాట్స్ మీద కనుక మనం క్లిక్ చేసాము అనుకోండి, అలాంటప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అని చెప్పి సెకండ్ది కనపడుతుంది. సో వన్స్ మనం ఆ ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఇలా డాక్యుమెంట్స్, వీడియోస్ అండ్ టెస్ట్స్ అని కనపడతాయి. అందులో మనం వీడియోస్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి యూట్యూబ్లో ఉన్న వీడియోసే ఇక్కడ ఆర్డర్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా పూర్తిగా మీరు ఒక ఆర్డర్లో ఏ వీడియో తర్వాత ఏ వీడియో చూస్తూ టెక్నికల్ అనాలిసిస్ కంటిన్యూస్గా నేర్చుకోవాలి అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఇదే యాప్లో స్టోర్ సెక్షన్లో నా పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కానీ నా సజెషన్ పెయిడ్ కోర్సెస్ తీసుకోవాలి అని అంటే మీకు ముందు చాలా పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే నా కోర్స్ ఏదైనా కూడా మినిమం 2 to 3 months ప్రాక్టీస్ చేస్తే కానీ అవి పూర్తిగా అర్థం కావు. అంత పేషెన్సీ ఉంది అని అనుకుంటే మాత్రమే మీరు పెయిడ్ కోర్సెస్కి వెళ్ళండి. లేదంటే ఈ యూట్యూబ్లో ఉన్న ఫ్రీ మెటీరియలే మీకు చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది.